హాయ్ గాయ్స్, సినిమా అండ్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల యొక్క సినిమా అండ్ పాలిటిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎన్టీఆర్ గారు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పార్టీలో సినిమాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు చేరారు. ప్రొడ్యూసర్ రామారెడ్డి గారు చేరాడు, లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. మురళీమోహన్ గారు చేరారు, రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా గెలిచారు. అశ్విని దత్ గారు చేరారు, విజయవాడ లోక్సభ సభ్యుడిగా పోటీ చేశాడు. దాని తర్వాత చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ విలీనం చేశాడు. తను సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి వారసులైన బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అండ్ వాళ్ళ మనమడు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి ఫ్యామిలీ చాలామంది యాక్టర్స్ ప్రజారాజ్యం పార్టీకి, జనసేన పార్టీకి ప్రచారం చేశారు. అండ్ విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తన ఆ పార్టీని టీఆర్ఎస్ పార్టీలు విలీనం చేసి మెదక్ లోక్సభ సభ్యురాలుగా పోటీ చేశారు. అండ్ గెలిచారు. తను మెదక్ లోక్సభ సభ్యురాలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అండ్ తెలంగాణలో ఇంకా జమున గారు, శారద గారు వీళ్ళందరూ రాజకీయాలలో వచ్చి లోక్సభ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. అండ్ బాబు మోహన్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి తాను లేబర్ మినిస్టర్ అప్పట్లోనే. అండ్ బీజేపీ పార్టీ నుంచి కోట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అనేక మంది పార్టీలు, అనేక మంది వ్యక్తులు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా వివిధ పార్టీలకు సపోర్ట్ చేశారు. వెంకటేష్ గారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. వాళ్ళ నాన్న లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు. నాగార్జున గారు ఒక టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. అండ్ కమింగ్ టు మహేష్ బాబు గారి ఫాదర్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు రాజీవ్ గాంధీ టైంలో. అండ్ మహేష్ గారి బాబాయ్ గారు కొన్ని రోజులు, మహేష్ బాబు గారి బాబాయ్ కొన్ని రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. దాని తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు బీజేపీ పార్టీ నుంచి లోక్సభ సభ్యుడిగా పోటీ చేశారు, గెలిచారు. దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ చేరారు. దాని తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీలో చేరారు. అండ్ శ్రీహరి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అండ్ ఇట్లా తెలంగాణలోని, ఆంధ్రప్రదేశ్ని, తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సినిమా వాళ్ళు అండ్ రాజకీయాల్లో వచ్చి ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రధానపతిగా గెలిచారు. అండ్ ఇంకా ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నారు. విజయశాంతి గారు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. అండ్ యాక్టర్ రాజశేఖర్ అండ్ ఆయన శ్రీమతి జీవిత రాజశేఖర్ గారు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అండ్ తెలుగు సినిమాల్లో అనేక సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన రోజా గారు వైఎస్ఆర్సీ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. తను మంత్రిగా చేశారు. అండ్ ఇంకా ఏమైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.